హాయ్ అండి. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో సేమి కేసరి ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా బాండీ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకుని 10 నుండి 15 వరకు జీడిపప్పులు వేసుకుని వేయించుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి పక్కన బౌల్లో తీసుకోండి. అదే నెయ్యిలో మీకు కావాల్సిన కిస్మిస్లు తీసుకుని వేసుకోండి. బబుల్స్ వచ్చేంత వరకు వేయించుకుంటే బాగా వేగుతాయి. వేగిన తర్వాత తీసి పక్కన బౌల్లో తీసుకోండి. ఇంకాస్త నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత పక్కనే ఈ కప్తో 2 కప్పుల సేమియాని తీసుకుని బాగా గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు వేయించుకుందాం. వేయించుకోండి, దూరగా వేయించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ కప్పుతో కప్పున్నర పంచదార తీసుకుందాం. దూరగా వేయించుకుని పక్కకు తీసుకుందాం. కప్ తోటి 4 కప్పులు వాటర్ తీసుకుని మళ్ళీ ఇదే బాండీలో వేసుకుని బాయిల్ చేసుకుందాం. ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకున్న సేమియాని దీంట్లో వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంతసేపు ఉడికించుకుందాం. 4-5 ఇలాచీ తీసుకుని దంచుకుని ఫ్లేవర్ కోసం వేసుకుందాం. మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాచీ వేసుకుంటే. అదే కప్పుతో తీసుకున్న పంచదార వేసుకుందాం. కప్పున్నర పంచదార పడుతుంది. వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పంచదార కరిగేంత వరకు తిప్పుకుందాం. ఇప్పుడు చెక్ చేసుకుందాం ఉడికిందో లేదో. మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి. బాగా మెత్తగా అవ్వకూడదు. ఇలా షుగర్ ఉన్నప్పుడే ఫుడ్ కలర్ తీసుకుని వేసుకుందాం. మనకు ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లెక్కలేదు. నేను ఎల్లో కలర్ తీసుకున్నాను. మీకు ఇష్టమైనది ఏ కలర్ అయినా తీసుకోవచ్చు.
ఇలా దగ్గరగా వచ్చేంత వరకు తిప్పుకుని కాస్త నెయ్యి వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని ఇలా బాండీకి అంటుకోకుండా రావాలి. తీసుకున్న కిస్మిస్ జీడిపప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో సేమియా కేసర్. థ్యాంక్స్.